దేవుడే మనలో ఉన్న కార్యసిద్ధి కలగజేయడానికి దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనే ప్రేరేపిస్తున్నాడు. ఆయనే మన కోసం శ్రమపడ్డాడు. ఆయనే మనల్ని హృదయాలు ప్రేరేపించి మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అంటే కార్యసిద్ధి కూడా కలగజేసేవాడు ఆయనే అనే ఆయన యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మనం హక్కుదారులం అవుతుంది. ఇచ్చేయించుకునే విషయంలో కూడా దేవుడే మన హృదయాన్ని ప్రేరేపింది. ఆ ఇచ్చేయించుకునే ఒక కార్యం కూడా నెరవేర్చడానికి కూడా దేవుడే పనిచేస్తున్నాడు. ఆ కార్యసిద్ధి కలగజేసేవాడు కూడా దేవుడే పనిచేస్తున్నాడు. తన దయా సంకల్పన నెరవేర్చుకోవడానికి కూడా దేవుడే పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులో మన నిమిత్తం శ్రమపడి చనిపోయాడు అని మనకు తెలియజేసే విషయం కూడా దేవుడే కష్టపడి పని చేసుకుంటున్నాం. మన పని ఏంటంటే పొద్దున్న లేచి అన్నం కూర వండుకుని పని చేసుకుని యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకున్న ఆ ఉద్దేశాలు చొప్పున మనం నడవడం వరకే మన వంతు. ఎందుకంటే దేవుడే మన కోసం శ్రమ పడ్డాడు. మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతున్న వ్యక్తుల కోసం పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమైన శ్రమపడి చనిపోతున్నాడు. దాన్ని ఇచ్చేయించుకునే విషయంలో కూడా ఆ మనస్తత్వం మనలో కలిగే విషయంలో కూడా దేవుడే మన ఏం చేస్తాడు? కార్యసిద్ధి కలగజేస్తున్నాడు.